గుడ్ మార్నింగ్ సార్. మేమందరం కూడా మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో రూరల్ ఏరియాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాం. మేము ఈ యొక్క కార్యక్రమాలను గత నెల 10వ తారీఖున మొదలుపెట్టాం. వివిధ దశల వారీగా మా యొక్క నిరసనలు, మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేసాం. కానీ ప్రభుత్వం వారు కానీ, పైన ఉన్న అధికారులు కానీ ఎటువంటి మాకు కాల్ ఇవ్వలేదు. కాబట్టి మేము నిన్నటి నుండి నిరవధిక సమ్మె, మా విధులన్నీ బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ అన్నీ నెరవేర్చేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరవధిక సమ్మెలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఎవరైతే NHM గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలండి. ఆ యొక్క గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇచ్చున్నది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ పోయిన సంవత్సరం ఆగస్టు వరకే మాకు ఇన్సెంటివ్స్ ఇచ్చున్నారు. మిగిలినవి కూడా అన్నీ ఒకేసారి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా NHMలో 189 క్యాడర్లు ఉంటే అందులో అన్ని క్యాడర్లకి 23% హైక్ ఇచ్చున్నారు. మా ఒక క్యాడర్ని తీసేశారు. ఎందుకని అడిగితే మీకు 25,000 జీతం ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తా అంటున్నారు. ఏ మాత్రం కూడా అది ఎవరు కూడా పూర్తిగా తీసుకోవట్లేదు. కేవలం మాకు 25,000 మాత్రమే వస్తుంది. ఆ 15,000 ఇచ్చే వాటిల్లో మాకు సంబంధం లేని యాప్స్ని మాకు లింక్ చేసి మీరు కోతలకు వస్తూ ఉన్నారు. మీరు అది చేయలేదు, ఇది చేయలేదని మాకు సంబంధం లేని యాప్లో మాకు లింక్ చేసి ఆ 15,000 ఒక్కొక్కరికి 7,000, ఒక్కొక్కరికి 6,000, ఒక్కొక్కరికి 11,000, 12,000 ఇస్తూ ఉన్నారు. ఇది సుమారు 100 కోట్ల పైన ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. దాని గురించి కూడా ఎంక్వైరీ వేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఒక్కొక్క హ్యాబిటేషన్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ మేము FRS వేయాలంటే ఇబ్బందులుగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో సిగ్నల్స్ ఉండవు, అక్కడ FRS పడదు. FRS మీరు వేయట్లేదని జీతం కట్ చేస్తున్నారు. మా యొక్క జీతాలు కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు లేకుండా మాకు FRS నుండి సవరణ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వారిని కానీ, అధికారులను కానీ. అదేవిధంగా మెయిన్గా రెగ్యులరైజేషన్ చేయాలని 23% హైక్ ఇవ్వాలి. అదేవిధంగా HWC రెంట్లు కూడా పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి రాలేదు. అది కూడా అన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వరకు అదే విధంగా చూసుకుంటే NCAS అని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది మనకి. అది మన వాళ్ళు కూడా దగ్గరగా 80% పైన పర్సెంటేజ్ తెస్తున్నారు దానికి NCASకి. దానికి సుమారు ఒక 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంటే మాకు ప్రభుత్వం నుండి కానీ, అధికారుల నుంచి కానీ 5,000 నుంచి 10,000 మాత్రమే వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సుమారు ఆ NCAS చేయాలంటే NCASలో పర్సెంటేజ్ వస్తే క్వాలిటీ సర్టిఫికేట్ అండి. అంటే మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏందని దాని గురించి చేస్తారు. దానికి మాకు సుమారు 40,000 నుంచి 50,000 అవుతుంది. ప్రభుత్వం వారు కానీ మాకు ఇస్తుంది ఎంత 5,000, 10,000 ఇస్తున్నారు. మా సొంత డబ్బులు, మా జోబులో డబ్బులు మేము 40,000-50,000 పెట్టి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని గుర్తించినందుకు. ఎక్కువగా CHOలు అనగా మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లవి గుర్తింపు లేకుండా ఉన్నాము. మాకు మా యాప్లు కాకుండా అనేక యాప్లు చేపిస్తున్నారు. అలాగే మాకు ఫిక్స్డ్ పే అనేది లేదు. మాకు 40,000 జీతం అని మాకు చెప్పారు మేము జాయిన్ అయినప్పుడు. 25,000 స్టేట్ గవర్నమెంట్ నుంచి, 15,000 NHM కింద నుంచి మాకు 15,000 వస్తుంది. కానీ అవి అన్నీ 15,000 మొత్తం 25,000 కలిస్తే మాకు 40,000 జీతం అని అందరూ ఎక్కడైనా చెప్తారు. ఎక్కడైనా కూడా వాళ్ళకి 40,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు మాకు. కానీ మాకు 45,000 జీతం రావడం లేదని 25,000 జీతం మాత్రమే వస్తుంది. మేము ఎక్కడైనా లోన్లు అప్లై చేసుకోవాలన్నా కూడా మాకు 25,000 జీతాలని మాత్రమే గుర్తిస్తున్నారు. 15,000 జీతం మాకు జీతంగా లేదు. సో మాకు 40,000 అనేది ఫిక్స్డ్ పే చేయాలి. ఆ ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళకు మాకు వర్క్ చేయించుకుని ఇన్సెంటివ్ ఇస్తామంటే ఓకే, కానీ మాకు 40,000 అనేది ఫిక్స్డ్ పే చేయాలి. అలాగే NHM ఉద్యోగులందరితో పాటు మాకు కూడా ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉండాలి. ఎక్కడ ప్రైవేట్ జాబ్లో చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మాకు గత 6-7 సంవత్సరాల నుంచి మా జాబ్స్ చేస్తున్నా కూడా ఒక రూపాయి కూడా ఇంక్రిమెంట్ అవ్వలేదు. మాకు ఒక 10% ఇంక్రిమెంట్ కూడా అవ్వలేదు. కానీ ఎవరికైనా ఇంక్రిమెంట్ అయితేనే జాబ్లో కొనసాగిస్తారు. కానీ మాకు ఇంక్రిమెంట్ లేకపోగా మా ఉన్న శాలరీని కూడా కట్ చేస్తున్నారు. ఉన్న ఆ ఇన్సెంటివ్ పేరు చెప్పి దాన్ని కట్ చేసి మాకు వేస్తున్నారు. దాంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది. కనీసం మాకు 30,000 కూడా రావడం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి లెక్క వేసుకుంటే 25,000, తర్వాత ఈ 15,000 నుంచి ఎంత కోతలు పట్టి కనీసం 30,000 జీతం కూడా ఎవరికి రాని పరిస్థితిలో ఉన్నాము. మేము BSc నర్సింగ్ చదివి బాగా మంచి చదువులు చదివి మేము ఇక్కడికి వచ్చున్నాము. ఒక BSc నర్సింగ్ అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్గా, టీచింగ్ ఫ్యాకల్టీగా మేము బయట వర్క్ చేసినప్పుడు మాకు ఎంత శాలరీస్ వస్తాయో మీకు అందరికీ తెలుసు. ఒక BSc నర్సింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు
ఇక్కడ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాము. కానీ ఎందుకున్నాము? గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒక మంచి వాల్యూ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో ఒక వాల్యూ ఉంటుందని అది కష్టమైనా నష్టమైనా మేము చేస్తున్నాము. ఎంతోమంది మాకు ఆదర్శంగా చేస్తున్నారు కూడా, చాలామంది చేస్తున్నారు కదా. వాళ్ళందరూ ఎంతో కాలంగా చేసి కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. అలాగే ఆ ఆశతోనే మేము కూడా చేస్తున్నాము. మాకు ఫిక్స్డ్ పే ఇవ్వాలి, మాకు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, మమ్మల్ని కూడా గుర్తించాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. నా పేరు రబేకా. నేను మహమ్మదాపురం పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను.